మరియు మిత్రులు రోహిత్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరి మహిళా మండలంతా సోదరిమణులు కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. ఇక్కడ చూస్తుంటే ఒక పండగ వాతావరణం కనబడుతుంది. మరి అలా హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మాతృదేవతలపై ఉంటుంది, మహిళా మండలపై ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంట్లో భర్త కానీ, పిల్లలు కానీ, కోడలు కానీ, కొడుకు కానీ ఎవరు చెప్పాలా మార్గం నిర్దేశం చేసే శక్తి ఒక అమ్మవారికి ఉంది. మరి ఎంతో మంది అమ్మవారులు ఉన్నారు. మరి అందరూ కూడా హిందుత్వాన్ని కాపాడే దిశగా మీ భర్తలకి, మీ కుమారులకి, మీ కుమార్తెలకి, కోడలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా మన హిందుత్వ గొప్పతనము చాటి చెప్పాలి, భగవద్గీత గొప్పతనం చాటి చెప్పాలి, గోవు యొక్క గొప్పతనం చాటి చెప్పాలి. మనం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. మరి భావితరాలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మరి ప్రపంచ దేశాలు ఇవాళ భారత వైపు చూస్తున్నాయి, భారతదేశం వైపు చూస్తున్నాయి, హిందుత్వం వైపు చూస్తున్నాయి, సనాతన ధర్మం వైపు చూస్తున్నాయి. యోగా, మెడిటేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వేరే విదేశాల వాళ్ళు అవలంబించుకుంటుంటే మనమేమో పాశ్చాత్యం వైపు మనం చూస్తున్నాం. మరి అటు వైపు కాకుండా మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మీ పనులందరూ కూడా హితబోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ గోవు పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితి అందరూ తెలుసు. ఇవాళ అందరూ పెంచుకునే పరిస్థితిలో లేరు. ఒకప్పుడు మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉండే గోవు భారతదేశంలో. ఆవులు అంటే ఎంత ఉంటాయంటే మనం ఒక్కడుంటే 3 ఆవులు, ఒక్క రోజు 3 ఆవులు ఉండే. ఇవాళ గోవులు అంతరించిపోతున్నాయి. మనం 130 కోట్లు అయితే గోవులు 30 కోట్లు. మరి అన్ని కూడా గోవు ఇంటి ఉన్న గోవు పేడ, గోవు పాలు, గోవు మూత్రం ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా మనకి రోగ నిరోధక శక్తి ఇచ్చే పాలు, ఆవు పాలు. మరి గోవు కాపాడుకోవాలి. గోవు లేకపోతే ప్రజలు లేరు, మనుషులే లేరు. గోవులు అనుసరించిపోయే దిశలు ఉన్నాయి. కాబట్టి యువకులు గోవులు పెంచాలి. లేదంటే గోశాలకి మనం విరాళం ఇచ్చి గోవులను కాపాడుకోవాలి. మనము మన కుటుంబ సభ్యులు కాదు, గోవు కూడా మన కుటుంబం అమ్మవారు. సో అందరూ కూడా గోవు గురించి కూడా పాటుపడాలి. ఎక్కడ కూడా హిందుత్వంపై దాడి జరిగితే ప్రశ్నించే గుర్తుండాలి. ఇవాళ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే హిందువులపై దాడులు జరుగుతున్నాయంటే వచ్చి మన మీద వాడతలేరు. ఒకడు వెంకటేశ్వర స్వామిని అంటాడు, ఒకడు అయ్యప్ప స్వామిని అంటాడు. మరి నేనున్నా, నా కుటుంబము నన్నలే కదా అన్నారు. తిరుపతి పోతాం కదా, శబరిమల మొగలు ఉన్నారు, స్వామి భక్తులు ఉన్నారు. మరి తిరుపతి ఎక్కడనంటే నా కొడుకులు అన్నాడు, నా ఇంటి మనుషులు అన్నాడు అన్న బాధ కావాలి. ఎవరికైనా ప్రశ్నించాలి. ఇలా సనాతన ధర్మంపై, హిందుత్వంపై వేరే మతాలు దాడి కాదు, హిందువులలోనే ఉండి కూడా దాడి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే నాస్తికులు. సో ఇలా నాస్తికులు చేప కింద నీరు లెక్క పెరిగిపోతూ మనము మన ప్రజల అంటే మన వేరే మనుషులకి భక్తిని పెంపొందించాలి. ఎట్లా పెంపొందించాలి? ఇట్లా పూజా కార్యక్రమాలు చేయాలి. మీరు పూజలలో పాల్గొనడం కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా తీసుకురావాలి, వాళ్ళని కూడా ఉత్సాహపరచాలి, దేవుడిని నమ్మాలి. పూజలో ప్రతిఫలాలు ఎన్నో ఉంటాయి. సో మీరందరూ కూడా ఇలా స్త్రీమూర్తులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నవాళ్ళు కాకుండా మీరు మన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, గోవుని కాపాడాలి, మన సంప్రదాయాన్ని కాపాడాలి. సో మీరందరూ కూడా వినమించుకునేది ఒకటి ఏంటంటే మీరందరూ కూడా ఇన్స్పైర్ కావాలి, అందరూ కూడా మాట్లాడాలి, అందరూ కూడా భక్తిని పెంపొందించాలి, గోవుల యొక్క ప్రాముఖ్యతను కూడా పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన రోహిత్ గారికి ధన్యవాదాలు. మీ అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ జై శ్రీరామ్.